చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ అయిపోయాడు, బరి తెగించేశాడు. మనం పచ్చిగా చెప్పాలంటే పద్దాకలు అక్కడ భూముల సేకరణ, ఇక్కడ భూముల సేకరణ, ఇది కాకుండా ఓపెన్గా ఒకేసారి వాళ్ళని ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఏదైతే మభ్య పెట్టేసి విడతల వారీగా భూసేకరణ చేయాలి. ఎస్, మీరు వింటుంది నిజమే. అమరావతిలో మరొక 50 గ్రామాల్లో భూములు తీసుకోబోతా ఉన్నారు. నేను చెప్పట్లా, ఈనాడు దినపత్రిక స్వయంగా చెప్తా ఉంది. 709 చదరపు కిలోమీటర్కు మాస్టర్ ప్లాన్, దీని పరిధిలో 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. ప్రస్తుతం 7 గ్రామాల్లోనే భూములు సమీకరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లో భూముల్ని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు, ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, మెల్లిమెల్లిగా తీసుకోవడానికి. వార్త చూడండి ఎట్లుందో. ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, తర్వాత తీసుకుంటారని చెప్పి వాళ్ళే రాశారు. ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి కాదు, అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. ఇప్పటికిప్పుడు మొత్తం తీసుకోవడానికి కాదంట, మెల్లమెల్లగా అప్పటికప్పుడు తీసుకోవడం కాదంట, మెల్లిమెల్లిగా అప్పుడు కొంత తీసుకుంటారంట. మొదటి విడత 29 గ్రామాలు భూముల సమీకరణ, 54,000 ఎకరాలు. రెండో విడత 50 గ్రామాలు, 1,75,000 ఎకరాలు. మొత్తంగా 1,75,000 ప్లస్ 54 అంటే 2,29,000 ఎకరాలు, అంటే 2,30,000 ఎకరాలు. అమరావతి పేరిట భూములు 2,30,000 ఎకరాల భూములు తీసుకోబోతున్నారు మొత్తంగా. మీరు రాసినటువంటి వార్త చూడండి క్లియర్గా. రాజధానికి ఆనుకొని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు, తూర్పున చెన్నై, కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి సిఆర్డిఐ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచేసింది. సో మొత్తంగా 43 గ్రామాలు గుంటూరు జిల్లాలో, రేపు ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాలు కాకుండా ఇంకా 43 గ్రామాల్లో భూములు సమీకరిస్తారు కదా. అవి ఎక్కడెక్కడంటే గుంటూరు జిల్లాలో 29 అంట, పల్నాడు జిల్లాలో 14. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మొత్తంగా ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడే చెప్పేశారు ఓపెన్గా. చివరికి తడదాకా వెళ్తాడేమో చంద్రబాబు నాయుడు గారు. ఈ భూదాహం సరిపోతున్నట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2,30,000 ఎకరాలు తీసుకోబోతున్నారు రాజధానికి. 2,30,000 ఎకరాల భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి వచ్చే భూములను విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వాటి నమూనాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణకు ప్రణాళికను సిద్ధం చేస్తారు. మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్న మిగిలిన 43 గ్రామాలు ఏంటనేది కూడా ముందే ఇచ్చేశారు. అంటే మొత్తంగా అమరావతి పేరుతో 79 గ్రామాలు, 2,30,000 ఎకరాల భూముల్ని తీసుకోబోతా ఉన్నారు. ఇదండి అసలు సంగతి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడో ఏంటో. ఉన్న విజయవాడ, ఉన్న గుంటూరును వదిలేసి మళ్ళీ కొత్తగా ఇది ఇంకొక 50 గ్రామాలంట. ఇప్పుడు తీసుకుంటున్నాం 7 గ్రామాలు, ఇప్పుడు రెండో విడత తీసుకున్నాం. ఇప్పుడు 29 గ్రామాలు తీసుకున్నారు ఆల్రెడీ. 7 గ్రామాల్లో ఇప్పుడు జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా 43 గ్రామాలు, మొత్తం 79 గ్రామాలు, 2,30,000 ఎకరాలంట భూములు. ల్యాండ్ పూలింగ్ 2,30,000 ఎకరాలు మొత్తం.